హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లోని మీరు జాయిన్ అయినట్టయితే ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుంది అండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అందులో సెండ్ చేస్తాను. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉందండి. స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి సౌత్ ఇండియా మల్టీ స్టేజ్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ నుంచి మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఇది వచ్చేసి అది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన నోటిఫికేషన్ ఫస్ట్ ఉంది కదండి, ఇది వచ్చేసి మనకి ఇంగ్లీష్లో ఉంటుంది, తమిళ్లో కూడా ఉంటుంది. ఇంగ్లీష్ నోటిఫికేషన్ ఓపెన్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇదేనండి. ఈ నోటిఫికేషన్ కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే సౌత్ ఇండియా మల్టీ స్టేజ్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ అండి. వీళ్ళు వచ్చేసి మనకి చూడండి, ఆఫీస్ అసిస్టెంట్, సేల్స్ మ్యాన్, సూపర్వైజర్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. పోస్టింగ్ వచ్చేసి మనకి కోఆపరేటివ్ ఆయుష్ అండ్ డెంటల్ హాస్పిటల్లోను అండ్ నెక్స్ట్ సింకో కోఆపరేటివ్ సూపర్ మార్కెట్స్లోని మనకైతే పోస్టింగ్ అనేది ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. వేరియస్ డిస్ట్రిక్ట్స్లో అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 48 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మన కేటగిరీ వైజ్గా మనకైతే వేకెన్సీస్ అనేవి డివైడ్ చేశారు. కేటగిరీ వచ్చేసి 23 వేకెన్సీస్, ఓబీసీ వచ్చేసి 12, ఎస్సీ వచ్చేసి 6, ఎస్టీ వచ్చేసి 3 అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి 4 వేకెన్సీస్ అనేవి డివైడ్ చేయాలి. ఇక్కడ మనకి మెయిన్ చూడండి, లాస్ట్ డేట్ ఇక్కడ ఎంత ఇచ్చారండి, 29th January 2024 లోపు అయితే మనకి అప్లై చేసుకోమని ఇచ్చారు కదా. ఇది తప్పు పడింది ఇక్కడ. యాక్చువల్లీ 29th February 2024. మనకి ఇక్కడ తమిళ్ నోటిఫికేషన్లో చూడండి క్లియర్గా ఇచ్చారు చూడండి, 29th February 2024 లోపు అయితే మనం అప్లై చేసుకోవాలి. ఇంగ్లీష్ నోటిఫికేషన్లోనే ఇక్కడ మనకి వచ్చేసి మిస్టేక్ పడింది అన్నమాట. ఇగోండి చూడండి, ఇక్కడ 29th January 2024 అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ ఫిబ్రవరి ఇవ్వాలి. మనకి కిందన అయితే బాగానే ఇచ్చారు, పైన అయితే మిస్టేక్ పడింది. ఇక్కడ చూడండి, ఇగోండి 29th February 2024 లోపు అయితే మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏజ్ లిమిట్ చూడండి, జనరల్ యూఆర్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 21 to 30 years, ఎస్సీ ఎస్టీ వచ్చేసి మనకి 21 to 35 years అండి, ఓబీసీ వచ్చేసి 21 to 33 years అండి ఏజ్ లిమిట్ అనేది. అలాగే పే స్కేల్ లెవెల్ చూసుకున్నట్టయితే ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చేసి 5,200 నుంచి 20,200 వరకు బేసిక్ శాలరీ అనేది ఇస్తారు. 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సేల్స్ మ్యాన్ వచ్చేసి 6,200 నుంచి 26,200 వరకు బేసిక్ శాలరీ ఉంటుంది. వేకెన్సీస్ వచ్చేసి 22 ఉన్నాయండి. సూపర్వైజర్కి వచ్చేసి శాలరీ 6,200 నుంచి 28,200 వరకు శాలరీ అనేది ఉంటుంది, బేసిక్ శాలరీ. వేకెన్సీ వచ్చేసి 14 వేకెన్సీస్. నేను చెప్తున్నాను కదండి, మళ్ళీ బేసిక్ శాలరీ అండి. ఇది గ్రాస్ శాలరీ వేరు. బేసిక్ శాలరీ అంటే మన బేసిక్, గ్రాస్ శాలరీ అంటే బై హ్యాండ్ మనకు వచ్చేది. బై హ్యాండ్ మనకు వచ్చేది చూసుకున్నట్టయితే 27,000 బై అబోవ్ మనకి బై హ్యాండ్ అయితే వస్తుంది. ఇది బేసిక్ శాలరీ ఇక్కడ మెన్షన్ చేశారు. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఆఫీస్ అసిస్టెంట్కి చూడండి, 10th కానీ, ఐటీఐ కానీ, ఇంటర్ కానీ, ఈ 3 స్ట్రీమ్స్లో ఏ ఒక్కటి చేసినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. కానీ మినిమం 60% మార్క్స్ అయితే మీరైతే గెయిన్ చేయాలండి. 10th 60% వస్తే అప్లై చేసుకోవచ్చు, ఐటీఐ 60% వచ్చినా అప్లై చేసుకోవచ్చు, లేదు ఇంటర్ చేసాము 60% స్కోర్ ఉంది అనే వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే సేల్స్ మ్యాన్ చూసుకున్నట్టయితే 12th అంటే ఇంటర్ కానీ, ఐటీఐ కానీ, లేదంటే డిప్లొమా ఇన్ ఎనీ స్ట్రీమ్ చేసిన వాళ్ళు ఈ సేల్స్ మ్యాన్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. 60% మార్క్స్ అనేవి ఉండాలండి. అలాగే సూపర్వైజర్ పొజిషన్ చూసుకున్నట్టయితే ఎనీ డిగ్రీ అండి, బీఈ, బీటెక్, బీఎస్సీ, బీకామ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మినిమం 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మనకి రిటన్ టెస్ట్ ఉంటుంది, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుందండి. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి టోటల్ 100 మార్క్స్కి ఉంటుంది. టైం వచ్చేసి 1 hour 30 minutes అయితే ఉంటుందండి. సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అని చెప్పేసి, మ్యాథమెటిక్స్, అగ్రికల్చర్, కోఆపరేటివ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి, అలాగే మార్క్స్ కూడా మనకైతే డివైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే మనకి ప్రొవిజన్ పీరియడ్ అయితే ఉంటుందండి 1 year. తర్వాత కన్ఫర్మేషన్ అనేది చేస్తారు. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే జనరల్ యూఆర్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 500 rupees అప్లికేషన్ ఫీజు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి 250 rupees అండి. మోడ్ ఆఫ్ పేమెంట్ చూసుకున్నట్టయితే మనకి ఆన్లైన్ ద్వారా కట్టచ్చు, అలాగే ఆఫ్లైన్ ద్వారా కట్టచ్చు అండి. ఆన్లైన్ అయితే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అయితే పే చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ వచ్చేసి మనకి ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారు కదండి, ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఈ అకౌంట్ డీటెయిల్స్ మనం అయితే చలానా తీయాల్సి ఉంటుంది. వచ్చిన స్లిప్ ఉంటుంది కదండి, ఆ స్లిప్ మనం అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ హౌ టు అప్లై చూసుకున్నట్టయితే మనకు ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదండి, ఆఫ్లైన్ అప్లికేషను. ఇక్కడ మనకి అడ్రస్ ఇచ్చారు కదా, ఈ అడ్రస్కి మనం అయితే పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది.
అది కూడా మనం ఏంటంటే 29th February 2024 లోపు అయితే మనం అయితే పంపించాల్సి ఉంటుందండి. డాక్యుమెంట్స్ ఏవేవి అటాచ్ చేయాల్సి ఉంటుందంటే అప్లికేషన్తో పాటుగా మనకి ఇక్కడ జిరాక్స్లు మాత్రం మీరు అయితే అటాచ్ చేయాలండి. మీ 10th క్లాస్, ఇంటర్, అలాగే డిప్లొమా సర్టిఫికేట్ ఉంటే డిప్లొమా, డిగ్రీ ఉంటే డిగ్రీ, అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఫోటో అండ్ నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. ఎక్స్పీరియన్స్ కూడా సేమ్ అండి, ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. టెక్నికల్ కూడా మీకు ఇంకా అదర్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే, మీ కంప్యూటర్ నాలెడ్జ్ ఏమైనా ఉంటే అవి అటాచ్ చేయండి, లేకపోతే అవసరం లేదండి అది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రం మీరైతే పంపించాల్సిన అవసరం లేదని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే సెల్ఫ్ అడ్రస్ విత్ 27 రూపీస్ స్టాంప్ పాస్టెడ్ పోస్టల్ కవర్ అయితే మనం అయితే పంపించాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇచ్చారు కదా, ఇక్కడ మనం ఏంటంటే ఈ వెబ్సైట్ ద్వారా మనం అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే 1 ఎన్వలప్ కవర్లోని ఒక అప్లికేషన్ మాత్రమే మీరైతే పంపించాల్సి ఉంటుందండి. మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే మీరు పెట్టకూడదు, పంపిస్తే మీరైతే రిజెక్ట్ చేస్తామని చెప్పేసి మనకి ఇచ్చారు. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అటాచ్ చేయాలి, మీకు ఆల్రెడీ ముందే చెప్పాను కదా. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ సిలబస్ మెన్షన్ చేశారండి. ఆఫీస్ అసిస్టెంట్కి, సేల్స్ మ్యాన్స్కి, అలాగే సూపర్వైజర్కి సేమ్ సిలబస్ అండి. జనరల్ నాలెడ్జ్ అని చెప్పేసి, మ్యాథమెటిక్స్ అని, కోఆపరేటివ్ మేనేజ్మెంట్ నుండి ఏ టాపిక్స్ వస్తాయని చెప్పేసి మనకి ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి ఈ నోటిఫికేషన్లో ఒకసారి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చెక్ చేయండి. అలాగే సిలబస్ కూడా ఒకసారి చెక్ చేయండి. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చండి. మీరు ఇక్కడ చూసారా ఆన్లైన్ పేమెంట్ ఉంది కదా, ఇక్కడ మీరు ఇది క్లిక్ చేసినట్టయితే పేమెంట్ అనేది ఇక్కడ మీరైతే చేయొచ్చు. ఆఫ్లైన్ అయితే మీరు బ్యాంక్కి వెళ్ళి చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. బోత్ ఇంగ్లీష్ అండ్ తమిళ్లో కూడా ఉంటుందండి. ఈ అప్లికేషన్ ఫామ్ ఫుల్గా ఫిల్ చేసేసి అండ్ నెక్స్ట్ కింద మీ సిగ్నేచర్ అయితే చేయాలండి. సిగ్నేచర్ లేకపోతే రిజెక్ట్ అవుతుంది. ఇక్కడ ప్లేస్ డేట్ మెన్షన్ చేసేసి సిగ్నేచర్ చేసేసి అటాచ్ చేయాల్సిన కాపీస్ అని నేను చెప్పేది కదండి, జిరాక్స్ కాపీస్ మీరైతే అటాచ్ చేసి వాళ్ళకైతే పోస్ట్ ద్వారా మీరైతే పంపించాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇవేనండి. మీకు ఇంకా ఇందులో ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసినట్టయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.